రీసెంట్ గా 22nd ఎడిషన్ ఆఫ్ షాంగ్రిలా డైలాగ్ కంక్లూడ్ అయింది. ఇది మే 30 నుంచి జూన్ 1 వరకు 3 రోజుల పాటు సింగపూర్ లో జరిగింది. షాంగ్రిలా డైలాగ్ అనేది ప్రతి ఏడాది సింగపూర్ లో జరుగుద్ది. ఇది ఏషియాస్ ప్రీమియర్ ఇంటర్ గవర్నమెంటల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మొత్తం ఏషియా ప్రాంతంలో, ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఒక సెక్యూరిటీ డైలాగ్ అనమాట. ఇది ప్రతి సంవత్సరం 2002 నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుందన్నమాట సింగపూర్లో. దీనికి షాంగ్రిలా డైలాగ్ అని పేరు అనమాట. దీన్ని సింగపూర్ కి సంబంధించి వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ప్రత్యేకంగా లండన్ బేస్డ్ సంస్థ IISS ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని కండక్ట్ చేస్తారు. ఇది అఫీషియల్ గా ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంటే కాదు, డిఫెన్స్ మినిస్టర్స్, మిలిటరీ చీఫ్స్, సీనియర్ అఫీషియల్స్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఇలా చాలా మంది దీనిలో భాగస్వామ్యం అవుతారనమాట. ఓవరాల్ గా అసలు ఈ ఏషియా పసిఫిక్ అండ్ బియాండ్, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి అండ్ ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి, ఈవెన్ చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్, సీనియర్ అఫీషియల్స్, జర్నలిస్టులు వీళ్ళు కూడా వస్తారనమాట. అయితే భారతదేశం తరపు నుంచి కూడా మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అటెండ్ అయ్యారు, అనిల్ చౌహాన్ గారు. ఇక్కడ ఆయన అంటే ఆపరేషన్ సింధూర్, అంతకుముందు పహల్గామ్ అటాక్, వీటికి సంబంధించిన ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా చాలా పాపులర్ అయింది ఈ మధ్య. మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట.